హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్ ఐఎమ్ జిలాన్. ఇప్పుడు దాదాపుగా 60 to 80% దానిమ్మ తోటలు హార్వెస్టింగ్ అయిపోయినాయి. చాలామంది రైతులు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు క్వశ్చన్లు. సార్, యాక్చువల్లీ ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయింది కదా, హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి మనం సాయిల్ అప్లికేషన్ చేసుకోవాలి, హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మేజర్గా చేయాల్సిన పనులు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ ఏరియాలో కూడా దాదాపుగా 60 to 80% హార్వెస్టింగ్ అయిపోయింది. మేజర్లీ 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వెంటనే మనం చేయాల్సిన పనులు 5 ఉంటాయి. అది మేజర్లు ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూనింగ్. పంట అయిపోయిన వెంటనే మనం ప్రూనింగ్ చేయాలా. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ పంట అయిపోయిన తర్వాత ఈ ఎండు పుల్లలు కానీ, నీరు కొమ్మలు కానీ, పనికిరాని కొమ్మలు కానీ అన్నెసెసరీ గ్రోత్గా పెరిగిండేదంటే అన్వాంటెడ్గా పెరిగిండేవన్నీ కొమ్మలన్నీ కటింగ్ చేసి చెట్టు మొత్తం ఒక గొడుగు ఆకారంలో వచ్చి దట్లుగా మనం కటింగ్ చేయాలి. సో మేజర్లీ ఇంకోటి ఏమంటే, దీంట్లో మేజర్లీ ఎక్కడైనా కొమ్మలకి మనకి బ్యాక్టీరియల్ బయట వచ్చింటే కొమ్మల నుంచి 2 ఇంచుల కింద వరకు కటింగ్ చేయాలి. సో కటింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే చాలామంది అన్షేప్లో చేస్తున్నారు. ఇట్లా వి షేప్లో చేయడము, లేకుంటే ఒక సైడ్ మాత్రమే ఎక్కువ తీయడము, ఒక సైడ్ మాత్రమే కటింగ్ సరిగ్గా చేయకపోవడము అలా జరుగుతుంది. కటింగ్ అనేది ఎప్పుడైనా కానీ ఇట్లా గొడుగు ఆకారంలో రావాలి. హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వెంటనే చేసే కటింగ్, అది కూడా లైట్ కటింగ్ చేయాలి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, మేజర్లీ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, డీప్ కటింగ్ అనేది డిపెండ్ అపాన్ బ్యాక్టీరియల్ బైట్ తోటని బేస్ చేసుకుని ఉంటుంది. బ్యాక్టీరియల్ బైట్ అనేది కొమ్మలకు వచ్చిందా, ఆకులకు వచ్చిందా, స్టెమ్ములకు వచ్చిందా, దాన్ని చూసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో కటింగ్ అయిపోయిన వెంటనే సెకండ్ పాయింట్ మేజర్గా మీరు చేయాల్సింది క్లీనింగ్ చేయాలి. తోటలో ప్రతి ఒక్క కొమ్మలు పడిండే వేస్ట్ కొమ్మలు అంతా తీసేసి ఒక చోట పెట్టేసి కాల్చేయాలి. చాలామంది హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ కొమ్మలన్నీ కింద పడి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఫెన్సింగ్ వేసుకుంటున్నారు. అది చాలా రాంగ్. ఎప్పుడైనా కానీ కటింగ్ అయిపోయిన వెంటనే ఆ కొమ్మలన్నీ తీసేసి ఒక చోట పెట్టి కాల్చేయాలి. ఎందుకంటే బ్యాక్టీరియల్ బ్లైట్ కొమ్మలు ఏమన్నా ఉన్నాయనుకోండి, మీరు బ్యాటర్గా వేసుకుంటే బ్యాక్టీరియల్ బ్లైట్ ఎక్కడో పోదు, మీ తోటలోనే ఉంటుంది. కటింగ్ అనేది చాలా నీట్గా చేయాలి. ఎక్కడ కానీ ఇప్పుడు చాలామంది తోటలో చేస్తుంటారు, అక్కడక్కడ పైన కొమ్మలన్నీ తీసేస్తారు, ఆ ఫ్రూట్స్ మాత్రం అట్లే పెట్టేస్తుంటారు. ఆ బ్యాక్టీరియల్ బైట్ ఉండే ఫ్రూట్స్ అట్లే ఉంటుంది. వన్స్ బ్యాక్టీరియల్ బైట్ మీ తోటలో వచ్చిందనుకో, దాదాపు 8 months అలైవ్లో ఉంటుంది. ఆ 8 monthsలో దానికి ఎప్పుడైనా కానీ తనకు అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన క్లైమేట్ కండిషన్స్, తేమ శాతము, టెంపరేచర్ 26 above 36 బిలో వచ్చిందనుకో, బ్యాక్టీరియల్ బైట్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తము గార్డెన్ అంతా, అంటే తోటంతా క్లీన్ చేయించేసి మనము ఎకరాకి 25 kg బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. సో బ్లీచ్ అనేది ఎక్కువ కొమ్మల మీద, ఆకుల మీద పడకుండా ఒక 50 kg ఇసుకలో 25 kg బ్లీచింగ్ పౌడర్ కలుపుకొని మొత్తం చల్లేయాల. ఆ చల్లేయడం వల్ల ఏమవుతుందంటే, లీఫ్ మీద బ్యాక్టీరియల్ బైట్ కానీ, ఆంథ్రాక్నోస్ సర్కస్ పోర్ ఏదైనా లీఫ్ ఉన్న దాని మీద పడింది అనుకో, మొత్తం ఆ లీఫ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూనింగ్ కరెక్ట్గా చేయాలి. తర్వాత వచ్చేసి క్లీనింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో థర్డ్ మేజర్ పాయింట్ వచ్చేసి సాయిల్ అప్లికేషన్ ఏమంటే, మనము లాస్ట్ పంట అయిపోయి ఉంటుంది కాబట్టి మనము వాటర్ సాల్యుబుల్స్ హెవీగా యూజ్ చేస్తుంటాం, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడింటాం, అన్నీ వాడింటాం కాబట్టి భూమి అనేది నిస్సారమైంటుంది. కంపల్సరీ పంట అయిపోయిన తర్వాత సాయిల్ అప్లికేషన్ చేసే ముందర, సాయిల్ అప్లికేషన్తో పాటు అంటే మనం వేసే కెమికల్ ఎరువులతో పాటు ఈ గొర్రెల పెంట కానీ, పశువుల పెంట కానీ కంపల్సరీ వేసుకోవాలి. పశువుల పెంట, గొర్రెల పెంట వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, భూమి అంతా సారం పెరుగుతుంది. సో దానివల్ల ఏమంటే కర్బన శాతం పెరుగుతుంది. ఎరువు వేసినా కానీ pH లెవెల్ అప్ అండ్ డౌన్ కాకుండా మొక్క తీసుకునే విధంగా చేస్తుంది. సాయిల్ అప్లికేషన్ చేసే దానితో పాటు ఈ గొర్రెల పెంట కానీ, పశువుల పెంట కానీ కంపల్సరీ వేసుకోవాలి. ఓకే, ఈ సాయిల్ అప్లికేషన్ ఏమేమి చేసుకోవాలి? చాలామంది ఒక రకము న్యూట్రియంట్ పెట్టేస్తారు, లేకుంటే 2 రకాలు, ఓ DAP పొటాష్ పెట్టేశాను అనుకుంటారు. అట్లా కాకుండా మొక్కకు కావాల్సిన 16 రకాల పోషకాలు, కనీసం 12 నుంచి 13 రకాల పోషకాలు కాంబినేషన్లో అందేటట్లు చేయాలి. ఈ కాంబినేషన్లో చెట్టు ఏజ్ని బట్టి, చెట్టు కెనోపీని బట్టి, చెట్టుని గ్రోత్ని బట్టి మనం సాయిల్ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మస్ట్ అండ్ షుడ్. ఓన్లీ నేను పశువుల పేడ వేస్తాను, ఓన్లీ కెమికల్ ఎరువు వేస్తాను అని కాకుండా మిక్సింగ్ ఫార్మింగ్ కంపల్సరీ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే, మనం పశువుల పేడ వేయడం వల్ల ఏమవుతుందంటే, భూమి చెడిపోకుండా ఉంటుంది, భూమి నిస్సారం కాకుండా ఉంటుంది, భూమి యొక్క కర్బన శాతం పెరుగుతుంది. కెమికల్ ఎరువు, దాంతోపాటు కెమికల్ ఎరువులు వేసుకోవడం వల్ల మనకి మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ సమపాల్లో అందుతుంది. సో అది చేసిన తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే, సాయిల్ అప్లికేషన్ చేసేసాము, 2 సార్లు తడి పెట్టేస్తాను, 2 సార్లు నీళ్ళు పెట్టేస్తాను, లేకుంటే 10 రోజులు వాటర్ పెడతాను, అట్లాగా ఉండకూడదు. స్టోరేజ్ పీరియడ్కి వెళ్ళాము మనము,
స్టోరేజ్ పీరియడ్కి వెళ్ళామంటే 60 నుంచి 80 రోజులు కంటిన్యూస్గా వాటర్ పెట్టాలా, డిపెండ్ అపాన్ క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకొని వాటర్ పెట్టాలా. 60 నుంచి 80 రోజులు మీరు వాటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం వేసిన ఎరువులు మ్యాక్సిమం మన కెమికల్ ఎరువులు మొత్తం వేసింటాం కదా, మొక్క తీసుకోవడానికి అంత టైం పడుతుంది అది కంప్లీట్గా. సో ఫుల్ 100కి 100% మొక్క తీసుకోవాలంటే కనీసం మీరు 60 to 80 days వాటర్ కంపల్సరీ పెట్టాలా. 4th మేజర్ పాయింట్, ఓకే, వాటర్ మేనేజ్మెంట్ కంపల్సరీ డిపెండ్ అపాన్ క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకుని చేయాలి మీరు. సో సాయిల్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. బ్లాక్ సాయిల్లో ఒక రకమైన వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, శాండీ మిక్స్లో ఒక రకమైన వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, రెడ్ సాయిల్లో ఒక రకమైన వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది. డిపెండ్ అపాన్ మీ సాయిల్ని బేస్ చేసుకొని మీరు వాటర్ మేనేజ్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సో 5th మేజర్ పాయింట్ ఏమంటే పంటకి ఎప్పుడు వెళ్ళాలి, స్టోరేజ్ కంపల్సరీ 2 months చేయాలా, మినిమం మ్యాక్సిమం 80 days. దాని తర్వాత వాడుకనేది వదలాల. వాడనేది కూడా డిపెండ్ అపాన్ మీ సాయిల్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇసుక బొలమా, రెడ్ సాయిలా, బ్లాక్ సాయిలా. ఓకే, మేజర్గా ఇప్పుడు ఈ క్లైమేట్ కండిషన్స్లో మనకు హార్వెస్టింగ్ అయిపోయింది కాబట్టి హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ 5 పాయింట్లు మాత్రం కంపల్సరీ చేస్తే మనం నెక్స్ట్ పంటకి వెళ్ళినప్పుడు 100కి 200% ప్లాంట్లు ఫుడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, గ్రీనర్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల రావడమే ఫీమేల్ ఫ్లవర్ వచ్చి సెట్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే రోగాన్ని తట్టుకునే కెపాసిటీ చెట్టుకి హై అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనము ఎక్కువ ఈ పూత మందులు వాడకుండా, ఈ ఫ్లవర్ బూస్టర్లు, బయోస్టిమ్యులేట్స్ ఇవి వాడకుండా ఆల్రెడీ ప్లాంట్లో ఎనర్జీ లెవెల్స్ హెవీగా ఉంటాయి కాబట్టి మీకు ఫ్లవర్ అనేది 100కి 200% వచ్చి వీళ్ళు సక్సెస్ అవుతుంది. పంట అయిపోయిన తర్వాత ఈ 5 పనులు మీరు చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు అన్నెసెసరీగా పూత మందులు, అన్నెసెసరీగా మళ్ళీ హెవీ డోసేజ్లు, షెడ్యూల్స్ అవన్నీ వాడాల్సి వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.